హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే కదా నేను ఏం చూపిస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, మన కాకినాడలో ఉన్న క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసానండి. నేను ఎప్పుడూ ఒకలానే ఉన్నాయా లేదంటే న్యూ మోడల్స్ ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి చూద్దామని అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి పింగాణి అంతా కూడా సెరమిక్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, లేటెస్ట్గా అనిపించాయి. ప్రతి మోడల్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. కానీ కొంచెం మనం బడ్జెట్ పెట్టుకోవాలి. క్రాఫ్ట్ బజార్ అనేసరికి మన హ్యాండ్ ఐటమ్సే కదండి, ఎక్కువ హ్యాండ్మేడ్తో ఉన్నవే కదా ఎక్కువగా ఉంటాయి. అవి ఏదైనా సరే ఇవి అయితే మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయండి, చిన్నపిల్లలవి చాలా క్యూట్గా అనిపించాయి నాకు. ఆ సెట్స్ ఏవో డెకరేషన్కి అలా యూజ్ చేసుకొచ్చాము. ఇవి వచ్చేసి డిబ్బీలు అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా మట్టి కుండలు, ఇంకా లిడ్తో పాటు ఉన్నాయన్నమాట. చాలామంది ఇప్పుడు మట్టి కుండలతో వంట చేయడం అన్నీ స్టార్ట్ చేశారు కదా. వాటర్ కూడా అందులోనే తాగుతున్నారు. ఆ గుండి బాటిల్స్ అవి మిల్క్ తాగడానికి, ఇంకా బౌల్స్ అన్నీ పింగాణి బౌల్స్, తర్వాత స్పూన్స్ అవి పెట్టుకునేది అదిగుండి. ఇదైతే స్పూన్ స్టాండ్ అనమాట, కట్లరీ స్టాండ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకైతే నచ్చాయి. కానీ కాస్ట్ విషయానికి వచ్చేసరికి అది మీ ఇష్టము. అంటే మెటీరియల్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయండి. నేను మీతో ప్రతిదీ కూడా నేను ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయని మాత్రమే నేను షేర్ చేస్తాను. అది కాస్ట్ వచ్చేసరికి మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది. దట్టు ఇంకోటి ఏంటంటే, ఇలాంటి క్రాఫ్ట్ బజార్ అనేసరికి వాళ్ళ అమౌంట్ అనేది బార్గెనింగ్ చేయడానికి అయితే ఉండదండి. వాళ్ళు ఎంత అమౌంట్ అంటే మనం అంతే కదా పే చేసుకోవాలి. ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా 200 నుంచి 50 నుంచి స్టార్ట్ అయ్యి 400 వరకు ఉన్నాయన్నమాట డోర్ మ్యాట్స్ అనేవి. ఇంకా లెంతీ పెద్ద హాల్లో వేసుకోవడానికి మిడిల్లో అది వేసుకునేవి అయితే మాత్రం 4000 అలా కూడా ఉన్నాయండి. అండ్ ఇంక ఇటు సైడ్ వచ్చేసరికి వుడ్కి సంబంధించినవండి. ఇదంతా కూడా నాకు తెలిసి గార్డెనింగ్ ఫర్నిచర్ అనమాట. నాకైతే అదే అనిపించింది. ఇవన్నీ చూసేసరికి నాకు గార్డెనింగ్ ఫర్నిచర్ లాగే కనబడింది. ఎందుకంటే చూడండి, ఒక 2-3 చైర్స్ ఉన్నాయి, అది డౌన్ అంటే ఇంకా కిందకు ఉన్నాయి కదా. అలా గార్డెనింగ్కి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా గార్డెనింగ్కి సంబంధించినవే. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా గార్డెనింగ్కి సంబంధించిన చైర్స్ అండి, ఎందుకంటే గార్డెనింగ్లోనే ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు చూడండి, డైనింగ్ టేబుల్ ఇది చెక్కదైతే చాలా బాగా అనిపించింది నాకు. అంటే పీసెస్ కింద ఉన్నాయి కదా, అవైతే నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. అండ్ ఇంకా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఇంకా సోఫా సెట్స్ ఉన్నాయి. సోఫా సెట్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్తో ఉన్నాయండి. అండ్ ఇంక ఇది వచ్చేసరికి 2-in-1 అనుకుంటా. ఇది బెడ్ వచ్చేసరికి అది ఒక దివాన్ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా బెడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా అయితే ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తున్నాను మీకు. డైనింగ్ టేబుల్ అయితే చాలా బాగుంది. ఈ డైనింగ్ టేబుల్కి వచ్చేసరికి కింద గ్లాస్ అయితే వేయించుకోవాలన్నమాట. ఈ బెడ్ 2-in-1 అని చెప్పాను కదండి, అసలు డ్రాగ్ చేద్దామని చూస్తున్నాను అనమాట, లాగుతున్నాను కానీ రావట్లేదు. ఎవరైతే సేల్స్ మెన్ ఉన్నారో వాళ్ళే చేయాలనుకుంటా, మన వల్ల అవ్వలేదు. అదైతే ఇంకా అది రాలేదు కదా అని చెప్పి మీకు సోఫా సెట్స్ అయితే చూపిస్తున్నాను. సోఫా సెట్స్ కూడా మంచి కలర్స్తో అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా హోమ్ డెకరేట్ ఐటమ్స్ అనమాట. ఇంకా లోపలికి వచ్చేసరికి ఒక సైడ్కి అయితే చెక్క బొమ్మలు అవి ఉన్నాయండి. కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అవన్నీ కూడా షూట్ చేయకూడదని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మంచి మోడల్స్ ఉన్నాయండి. అంటే ఎక్కువ ట్రెండీ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ మోడల్స్, ప్రతిదీ కూడా మోడల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, ఎక్కడ దొరకలేనట్టుగా ఉండాలనుకున్న వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతాయండి ఇక్కడ క్రాఫ్ట్ బజార్లో తీసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, లావ్ అనమాట. బ్యాంగిల్ లావ్ వచ్చేసరికి ఒక్కొక్కటి 2 ఇంచెస్ అండ్ ఒకటి 1 ఇంచ్, తర్వాత 1/2 ఇంచ్. ఆ ఇంచెస్ టైప్లో అన్ని కలర్స్లోని అన్ని వేరియేషన్స్లోని ఉన్నాయి. అలా మల్టీ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయండి, చాలా బాగున్నాయి. నేను మీకు బ్లూ కలర్వి చూపించిన 2 సైజెస్ అయితే చూపించానండి. అట్లా బ్యాంగిల్స్ ఇలాంటి బ్యాంగిల్స్ మాత్రం ఓన్లీ క్రాఫ్ట్ బజార్లోనే మనకి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు చూసినా క్రాఫ్ట్ బజారు, తర్వాత ఎగ్జిబిషన్స్లోని అలాంటి చోట్లే చూస్తున్నాను. అండ్ ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి మనకి ఎక్కడైనా దొరికేస్తాయి. కానీ ఏంటంటే ఇందులో కూడా వెరైటీ మోడల్స్ ఉన్నాయన్నమాట. ప్లెయిన్ కాకుండా చిన్న డిజైన్ అలా కాకుండా వెరైటీ మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట. మనకి 10 రూపీస్ నుంచి 30 వరకు కూడా బ్యాండ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలానే 10 రూపీస్ నుంచి 500 అబవ్ వరకు కూడా ఉన్నాయన్నమాట. క్లిప్స్ అని, చైన్స్ అని, ఇయర్ రింగ్స్ అని
అన్ని వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, గ్రే కలర్వి. అట్లా మీకు మీ చాయిస్ని బట్టి మీరైతే వెళ్ళచ్చు అనమాట. నేను జస్ట్ ఓన్లీ షోయింగ్ అంతే అండి. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. అంటే పలానా ప్లేస్లో ఉంది, మనం అక్కడికి వెళ్ళొచ్చు, వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చారు కదా, బాగున్నాయని చెప్తున్నారు కదా అని మీరు చూసుకుని వెళ్తారు అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అంతే. సండే టైమ్స్ అలా ఏదో అలా తిరిగేసి వస్తే బాగుంటుంది కదా, మనకి కొంచెం రిఫ్రెష్ ఉన్నట్టు ఉంటుంది. మనకి నచ్చితే కొనుక్కుంటాము, లేదంటే చూసేసి వచ్చేస్తాము. అదే ఉద్దేశంతో నేనైతే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి. బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చేసానండి. బ్యాంగిల్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. ఆడవారు అనేసరికి బ్యాంగిల్స్ మీదే కదండి. శారీకి ఏ మ్యాచింగ్ వేసుకోవాలి, డ్రెస్కి ఏ మ్యాచింగ్ వేసుకోవాలి, పిల్లలకి ఎలాంటివి కొనాలి, ఇవన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తాం కదా. బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరే మనకు అస్సలు సరిపోదు. అలానే ఇప్పుడు నేను బ్యాంగిల్స్ కూడా చూస్తున్నాను అనమాట. మల్టీ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ మోడల్ అండి, ఆల్రెడీ మనం యూజ్ చేస్తూ ఉంటాము. లేదు మనకి నీడ్ అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఇంకా బ్యాంగిల్స్కి కింద హ్యాంగింగ్స్ వస్తాయి కదా, అట్లా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 150 నుంచి అయితే ఉన్నాయండి. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. చెప్పాను కదండి, మీ ఇష్టం, అది మీ చాయిస్ అంతే. ఇంకా మీరు తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నాయి లేదు అనేది మీ చాయిస్ అన్నమాట. అండ్ ఇంకా క్లిప్స్, పిల్లలకి క్లిప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మంచి వెరైటీస్ అయితే వచ్చేసాయి. ఇంకా ఫ్యాన్సీ అంతా అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి బెడ్షీట్స్ అనమాట. మొత్తం అన్నీ కూడా కాటన్ అండి, కాటన్ బెడ్షీట్స్, వీవింగ్ బెడ్షీట్స్ అనమాట. అండ్ ఇంకా నైటీస్, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయండి. నైటీస్ కూడా ప్యూర్ కాటన్ వస్తాయంట. జైపూర్ కాటన్ అనేసి విన్నాను నేను. జైపూర్ కాటన్ అంటే మోడల్ ఉన్నాయన్నమాట. నైటీస్లో కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ నైటీస్ యూజ్ చేసే వాళ్ళకి పనిచేస్తాయి అన్నమాట. కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు ఆయన. ఇంకా సరేలేండి, మనకు అవసరం లేదులే అని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను ఇంకా అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఖాదీ షర్ట్స్ అనమాట. మీకు ఖాదీ షర్ట్స్ ఐడియా ఉందా? పెద్దవాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఖాదీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే ఇన్షర్ట్ చేసుకుని వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా కాటన్ శారీసే అండి. ఇక్కడ ఈ కాటన్ శారీస్కి వచ్చేసరికి మంగళగిరి కాటన్ శారీస్ ఉన్నాయి, జైపూర్ కాటన్ శారీస్ ఉన్నాయి, ఆల్ ఓవర్ అనమాట. మొత్తం అన్నీ కూడా అలాంటివే అండి. ఇంక ఇవన్నీ కూడా ఇంక ఫ్యాన్సీ ఐటమ్సే, మీకు తెలిసినవే మొత్తం అంతా కూడా. ఈ స్టాల్ వచ్చేసరికి చూడండి, బల్లెగుడ్లు అంటారు కదా, అంటే సోంపు. మనం యాక్చువల్గా అనేది మన చిన్నప్పుడు అయితే బల్లెగుడ్లు అనేవారు కదా. నాకు చాలా ఇవి చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ప్యాకెట్ వచ్చేసరికి 10 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి. ఇది వచ్చి చింతపండు అటండి. చింతపండు నాకు తెలిసి కలర్ యాడ్ చేసి ఉంటారు వాళ్ళు. అది కూడా 10 రూపీసే అంట. ఆమ్లా అంతా కూడా ఉప్పు అది పెట్టేసి చేసినవి అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చిరుతిళ్ళు అని అనొచ్చు, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట.
అండ్ పాన్ స్వీట్ పాన్కి సంబంధించి అంటే కిల్లి సంబంధించినవి కూడా ఉన్నాయండి. ఇవి చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మనం చిన్నప్పుడు ఇలాంటివి తినేవాళ్ళం కదా అనేసి నాకు అదైతే అనిపించింది. ఈ ప్యాకెట్ వచ్చేసరికి 20 రూపీస్ అంట, అంటే వెయిట్ని బట్టి అది 10 అండ్ ఇది 20 రూపీస్ అండి. అండ్ ఇక్కడ కాటన్ టాప్స్ కూడా ఉన్నాయండి. కాటన్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి. 250 నుంచి స్టార్ట్ అవుతున్నాయంట, 1200 వరకు కూడా ఉన్నాయని చెప్పారు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా జీన్ క్లాత్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 200 నుంచి స్టార్టింగ్ అనుకుంటా, 200 నుంచి స్టార్టింగ్. నేను 250 అన్నారు, నేను 200కి అడిగాను. సరే మేడం తీసుకోండి అని అన్నారు. 200 నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా. పర్సెస్ కూడా ఉన్నాయి, 100 రూపీసే పర్సెస్ అయితే. చాలా బాగున్నాయండి పర్సెస్. అంటే హ్యాండ్ బ్యాగ్ క్లాత్ వచ్చేసరికి జీన్ టైప్లో అయితే ఉందన్నమాట. వర్క్ అంతా కూడా మిషన్ వర్క్తో ఉన్నాయండి పర్సెస్. అండ్ హ్యాండ్ బ్యాగ్సెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రిస్టల్ దండలండి, పూసల దండలు చాలా బాగున్నాయి. బ్లాక్ బీడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా అంటే చాలా బాగా నచ్చాయి. బ్లాక్ బీడ్స్ బాగున్నాయండి, నేను చూపిస్తున్నాను చూడండి. నాకు అదైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ పింక్ అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చి లైట్ కలర్. ఇక్కడ ఈయనే రెడీ చేసేస్తున్నారండి. ఒకవేళ మనకి కలర్స్ వద్దండి, మాకు వేరే కలర్స్ కావాలి అంటే వాళ్ళు అలానే చేస్తున్నారనమాట. అండ్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 250, ఒక 200, అంటే లైన్ వైజ్ అయితే పెట్టారండి. బీడ్స్ అవన్నీ కూడా మనకి లాకెట్స్ కావాలంటే లాకెట్స్ యాడ్ చేసేసి ఆ చైన్స్కి అయితే యాడ్ చేసి ఇస్తారనమాట. నాకైతే బాగా అనిపించింది, మన దగ్గర నుండి కూడా చేయించుకోవచ్చు కదా అని అనిపించింది. చాలా బాగున్నాయండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి. అంటే మోడల్ బాగుంది, మామూలు వాళ్ళు వేసుకోవచ్చు, యూనిక్గా అంటే స్టైల్గా యూజ్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు. బాగున్నాయండి. రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. అంటే 250 అంటే స్టోన్స్ ఇవి సంబంధించి కదా. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. శారీస్ మీద కది చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ మీద కది. శ్రీలక్ష్మి పెరల్స్ అంటండి. ఇవి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, నాకు బాగా నచ్చాయి. ఇంక ఇక్కడ ఈ స్టాల్ వచ్చేసరికి స్లిప్పర్స్కి సంబంధించిందండి. స్లిప్పర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. జైపూర్ మెటీరియల్ అనమాట. మొత్తం కొన్ని లెదర్వి కూడా ఉన్నాయండి. షూస్ ఉన్నాయి, చాలా హీల్స్ ఉన్నాయి. ఇవంతా కూడా జైపూర్ స్లిప్పర్స్ అనమాట. మిర్రర్ వర్క్ అది చాలా బాగున్నాయి అనమాట. ఒకవేళ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ స్లిప్పర్స్ వచ్చేసరికి 250 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. స్టాల్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అంటే స్టడ్స్ అండి, చిన్న చిన్న స్టడ్స్ అనమాట. ఇవి ఎలా ఉన్నాయంటే ఇసుక రాళ్ళు ఉంటాయి కదా, మన ఎక్వేరియంలో రాళ్ళు వేస్తాం కదా, అట్లా ఉన్నాయన్నమాట. స్పైరల్ కూడా, ఈ స్పైరల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ ఓన్లీ 10 రూపీస్ అండి ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి. అండ్ ముందు స్టాల్లో కూడా చూపించాను కదా ఈ బ్యాంగిల్స్. ఇలాంటి బ్యాంగిల్స్ ఇక్కడ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే మనకి నచ్చితే మనం కలర్స్ని బట్టి, డిజైన్ బట్టి, మోడల్స్ని బట్టి వెళ్ళచ్చు. అండ్ ఇక్కడైతే డిజైన్స్ చాలా బాగున్నాయి. అది కూడా నేను మీకు ఇందాక చూపించాను కదా, అట్లా అనమాట. చాలా లావు గాజులు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇది ఏ కలర్కి ఆ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ట్రెండీగా యూజ్ చేసే వాళ్ళకి సెట్ అవుతుందని చెప్పాను కదా. ఈ స్టాల్కి వచ్చేసరికి ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్లో ఉన్నాయండి. చూడండి, నెక్ చైన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే శారీస్, కొంతమంది కాటన్ శారీసే కొంచెం చూడండి స్టైలిష్గా కట్టుకునే వాళ్ళకి అండ్ జీన్స్ పైన అలాంటి వాటికి యూస్ అవుతాయి అనమాట. ఈ చైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇది వచ్చేసి 150 అంటండి, కానీ కొంచెం తగ్గిస్తే బాగుండేది మన ప్రకారం. ఏంటంటే 150 అట. చైన్స్ అన్నీ కూడా జీన్స్ పైకి అయితే చాలా బాగుంటాయండి. కిచెన్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా, బాక్సెస్, తర్వాత చాపర్స్, స్ట్రైనర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కప్స్, ఇంకా పికిల్ జాడీస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి. అండ్ ఇదంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్. ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా మళ్ళీ కోల్డ్ ఎక్కువ ఉంది కదండి, చలి ఎక్కువగా ఉంది కదా, అవన్నీ కూడా బ్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి పిల్లల కోసము. ఇంకా క్లిప్స్ అవన్నీ కూడా, ఇంకా ఇక్కడైతే నెయిల్ పాలిష్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా చిన్నదండి ఇక్కడ క్రాఫ్ట్ బజార్ వచ్చి, చాలా చిన్నది. దట్టు ఏంటంటే కొంచెం బోర్ అయితే లేదనమాట, బోర్ అయితే కొట్టట్లేదు. నాకైతే బాగానే నచ్చాయి. మరీ అంత ఎక్కువ లేదు కానీ పర్వాలేదు. డ్రెస్సెస్ అని, కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి సామాన్లు, అంటే చిన్న చిన్న పిల్లలకి కొండపల్లి బొమ్మలు అంటారు కదా,
అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కూడా, నాకు డెకరేటివ్ ఐటమ్స్ అయితే బాగా నచ్చాయండి. ముందు వీడియోస్ అన్నీ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని షాపింగ్ వీడియోస్ అండ్ నా మగ్గం వర్క్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అంటే మగ్గం వర్క్ చేయడానికి, నా వర్క్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ అవుతుంది కదా, అందుకని మధ్యలో కూడా నేను షాపింగ్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉన్నాను అనమాట. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి మీకు ఏం నచ్చింది అనేసి. ఇది వచ్చేసి ఐనాక్స్ దగ్గర అయితే ఉందండి. ఐనాక్స్ ఎదురుగానే ఉంటుందన్నమాట ఈ క్రాఫ్ట్ బజార్ అనేది. సర్పవరం జంక్షన్ ఐనాక్స్ ఎదురుగా అనమాట. అదే సండే టైమ్స్ వెళ్తే పిల్లల్ని తీసుకొని వెళ్తే కనుక క్రాఫ్ట్ బజార్ ఇలా ఉంటుంది, ఇక్కడ హ్యాండ్ మేడ్ ఉంటాయి అనేసి మన పిల్లలకి మనం చెప్పొచ్చు, ఇలా తయారు చేస్తారని కూడా చూపించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.